హలో వ్యూయర్స్, 15లోని 6 తీసేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఏది ఐడియా లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో అన్నది యూజ్ అవ్వాలి అనేసి చేస్తున్నాను. పావుతక్కువ 7 ఉంది. సో ఈ చెస్ లూజ్ కూడా 21 వచ్చింది కదా, మీకు ఎవరికైనా మెజర్మెంట్స్లో 21 వస్తే ఇలా పావుతక్కువ 7 కానీ 6.5 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ లూజ్ అన్నది 15 పెట్టేసుకోండి, సరిపోతుంది. బాగా వచ్చింది. డివైడ్ బై 6.25 అని వేసుకొని ఈక్వల్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్నది 107 వేయాలి. హలో వ్యూయర్స్, మన సబ్స్క్రైబర్స్ కొందరు మార్కింగ్ వీడియో అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి కొలత బ్లౌజ్ ఒక కొలతలు ఉంటాయి, మనం వేసే డిజైన్ ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. మన కొలతకి బ్లౌజ్ ఇచ్చినవి దీంట్లో మన సిస్టంలో మ్యాచ్ ఎలా చేయాలన్నది క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. అండ్ నేను ఎలా చెప్పాను ఏంటన్నది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇప్పుడు కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ మనం కరెక్ట్గా ఇలాగా పెట్టుకోవాలి. ఫ్రేమ్ మీద ఇలా పెట్టుకొని నీట్గా ఇలా మెజర్మెంట్, అంటే టైలింగ్ చేసే వాళ్ళు అయితే ఇలా పెట్టుకుంటారు. కొత్త వాళ్ళు, టైలింగ్ రాని వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని ఇలా పెడుతున్నాను. కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇది ఇలా కలిపికూడదు. ఫ్రంట్ కలిపితే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అన్నది రాదు. సమానంగా ఇక బ్యాక్ ఎలా ఉందో అలానే సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చూడాల్సిన ఫస్ట్ నెక్, బ్లౌజ్ పొడవు అన్నది చూడాలి. దీన్ని ఇలా భుజం దగ్గర ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి క్లాత్ అన్నది లాక్కొని చూసుకుంటే మనకి 15 వచ్చింది కదా. ఇలా పైకి ఇలా పట్టుకొని ఇలా లాగాలి. 15 బ్లౌజ్ పొడవు 15 అన్నది ఉంది కస్టమర్ది. తర్వాత మళ్ళీ ఇలాగనే పెట్టేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అన్నది చూడాలి. బ్లౌజ్ చెస్ట్ లూజ్, వీళ్ళ చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. దీన్ని ఇలా పైకి లేపి దీనికొని ఇలా చూడాలి నీట్గా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలాగా చూస్తే మనకి సాగదీస్తే 21.5 వస్తుంది. 21 వచ్చింది. ఇది చెస్ట్ లూజు. ఇప్పుడు ఏంటంటే నెక్ లెంత్ ఎంత ఉంది అన్నది తెలియడం కోసం ఇక్కడ నెక్ కిందన నడుం భాగం దగ్గర ఇక్కడ ఉంచుకుంటారు కదా పొడవు, ఈ పొడవుని కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఇలాగ పెట్టుకొని ఈ క్లాత్ అన్నది ఇలాగా పట్టుకోండి. మరీ లాగద్దు, మరీ టైట్గా ఉంచద్దు. ఇలాగా 6 ఉంది. నెక్ మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 15 వచ్చింది కదా. 15లోని 6 తీసేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్ లెంత్ 9, అంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనము. కానీ ఇలా చూడడానికి అందరికీ రాదు, కొత్త వాళ్ళకి రాదు, కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి రాదు. అంటే టైలింగ్ వచ్చే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఏది ఐడియా లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో అన్నది యూజ్ అవ్వాలి అనేసి చేస్తున్నాను. సో ఇలా చూసుకుంటే ఏంటంటే మనకి నెక్ లెంత్ పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి ఇది ముందు నడుం లూజ్ ఇక్కడ ఇలా టేప్ పట్టుకొని కింద నడుం భాగాన్ని ఇలా పట్టుకొని ఇలా చూస్తాం. మరీ లాక్కూడదు, మరీ టైట్గా ఉంచకూడదు. ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా 6 వచ్చింది. ఈ పొడవులో నుంచి ఇక్కడ నెక్ వెడల్పు ఉంటుంది కదా, ఈ వెడల్పుని మైనస్ చేయండి. మైనస్ చేసిన వచ్చే వాల్యూయే ఈ నెక్ లెంత్. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా బాగా మనకు కావాల్సిన మెజర్మెంట్ కస్టమర్ కుట్టించుకునేటప్పుడు టైలర్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఈ బ్రాడ్ అన్నది చూస్తాము. ఈ బ్రాడ్ అన్నది మనకి ఎంత వచ్చింది ఏంటి అన్నది ఒకసారి ఇక్కడ ఇలా పట్టుకొని మామూలుగా ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా చూస్తున్నాము. ఇలాగా స్ట్రైట్ గా వస్తుంది కదా, అక్కడ టేప్ ఇలా పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్ గా వచ్చిన దగ్గర చూస్తాము. ఈవిడికి కరెక్ట్ గా పావుతక్కువ 7 ఉంది. పావుతక్కువ 7 ఉంది. సో ఈ చెస్ట్ లూజ్ కూడా
21 వచ్చింది కదా, మీకు ఎవరికైనా మెజర్మెంట్స్లో 21 వస్తే ఇలా పావు తక్కువ 7 కానీ 6.5 కానీ పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని తీసేసుకున్నాం కదా, మనకి సిస్టంలో మెజర్మెంట్స్ ఎలా ఇచ్చారు అన్నది ట్రేస్ చేసుకొని దీనికి మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చిన మెజర్మెంట్స్ మనం వేసే డిజైన్కి మ్యాచ్ ఎలా చేయాలన్నది క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ అన్నది తీసేస్తాము. తీసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ బ్లౌజ్ అందరూ నార్మల్గా అయితే ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకుంటారు, ఇలాగా 32 అని చూసుకొని ఇక్కడ 16 వచ్చింది కదా, ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు అన్నది చూస్తారు. కాబట్టి మనకి ఈ బ్లౌజ్ పీస్ అన్నది తక్కువ వచ్చింది, సో స్టిచ్చింగ్ చేసి పొడవు తక్కువ వచ్చింది కాబట్టి మనకి ఫ్రంట్ సరిపోవాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇలా సైడ్కి వేసుకొని ఇక్కడ ఫ్రంట్ అన్నది వేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నాకు సెంటర్ పాయింట్ ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 10.5 కదా, అంటే వన్ సైడ్ చెస్ట్ లూజ్ 21 వచ్చింది, వన్ సైడ్ ఇలా 10.5 వస్తుంది. ఇంకా ఫ్రేమ్లో వచ్చేసరికి ఇంకా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు 10.5 20. ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బుక్ మీద చెప్తున్నానండి, బాగా వినండి. ఇప్పుడు ఏంటంటే ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకున్నాం కదా, బ్లౌజ్ అన్నది ఇమేజ్ వేసుకున్నాను మీకు క్లియర్గా చెప్పడం కోసం. ఇక్కడ ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకున్నాం కదా, బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం 21 వచ్చింది కదా, 21కి +1 కలుపుకోండి. ఎందుకంటే కస్టమర్ కొంచెం లూజ్గా కుట్టించుకోవాలనుకుంటే వాళ్ళకి ఖర్చు అన్నది ఉండడం కోసం మనం ఒక 1 ఇంచ్ అన్నది కలుపుకుంటాం. ఎంత అయింది, 22 అయింది. 22కి ఇటు 2 ఇంచులు ఖర్చు, ఇటు 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటారు కదా ఎక్స్ట్రా లోపల, దానికి ఒక 4 ఇంచెస్, 2 కలిపితే 4 ఇంచెస్, 4 ఇంచెస్ కలిపితే మనకి ఎంత అయింది, 26 అయింది. 26 వచ్చింది కదా, టోటల్గా ఖర్చుతో కలిపి 26 వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండి మనం చూసుకొని, ఇది ఫ్రేమ్ అనుకోండి, ఇది మొత్తం ఇలా క్లాత్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ 13 వచ్చినట్టు చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 13 వచ్చినట్టు చూసుకోవాలి. కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం నాకు 13 వచ్చింది, నేను 13 పెట్టాను. ఇక్కడ నుండి మనకి ఇలా 13 వచ్చింది కదా, ఎవరికైనా సరిపోవాలి, ఖర్చులతో సహా సరిపోవాలి అంటే ఈ సెంటర్ పాయింట్ నుండి 15 పెట్టేసుకోండి. 15 పెట్టేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇవన్నీ కొలుచుకోవడానికి కొంచెం టైం లేదు, వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదంటే 15 పెట్టేసుకోండి. మాక్సిమం ఇలా తీసుకొని చేయడానికి ట్రై చేయండి. మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వకపోతే 15 అన్నది పెట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్రేమ్ నుండి మనకి నెక్ చెస్ట్ లూజ్ అన్నది 15 పెట్టేసుకోండి, సరిపోతుంది. ఖర్చులతో సహా 13 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఇలా ఫ్రేమ్ పైనుండి ఇక్కడ చూసుకోండి, అంటే 26 వచ్చింది కదా, 26లో సగం 13 అన్నది ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకున్నాను నేను. 13 ఇలా ఫ్రేమ్ పైనుండి. ఇప్పుడు చెస్ట్ లూజు సగం 13 వచ్చింది కదా, మన క్లాత్ కూడా చూసుకోవాలి, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా నేను ఫ్రేమ్ ఒకటి తీసి చూపిస్తున్నాను. ఫ్రేమ్లో క్లాత్ వెళ్ళిపోద్ది కదా, సో నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు ఇక్కడ 13.5 వచ్చింది. మనకు కావాల్సిన 13, కాకపోతే ఒక ½ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, 13.5 ఉంది. ఇప్పుడు ఫ్రేమ్ పెట్టుకుంటే దాని మీద క్లాత్ కొంతమంది కొలుచుకోవడం తెలియదు కాబట్టి ఫ్రేమ్ తీసేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకి డిజైన్లో కూడా సెంటర్ పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కింద అడుగు భాగంలో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాము. ఫ్రేమ్ అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి.
ఇప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ నడుము పొడవు అంటే కిందన 5, 6 అలా ఉంచుకుంటారు కదా! నెక్ కింద నుండి భాగం ఇదైతే మనం 6 చూసాం కదా! ఈ కస్టమర్ మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం సో, కింద నుండి 6 పెట్టేసుకుంటాము. ఫ్రేమ్‌లో ఖర్చు ఉంటుంది కదా! ఎక్స్‌ట్రా క్లాతు అది ఖర్చులకు సరిపోతుంది. ఒక 1 ఇంచ్ అలా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కరెక్ట్‌గా 6 పెట్టేసుకున్నాను. హ్మ్. ఇప్పుడు మనం ఆహ్, ఒకసారి ఎక్కడి నుంచి పైకి పాయింటొచ్చింది. కింద నుండి కొంచెం పైకి పాయింటొచ్చింది. ఎగ్జాంపుల్‌గా మనం అంచనాగా ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఇలా ట్రేస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకోవాలి. రౌండ్ గీసుకున్నాం గదా! ఇక్కడ ఆపించుకోవాలి. ఇక్కడ 6 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత? కొలత బ్లౌజ్ ప్రకారం పావు తక్కువ వేడి కావాలి. పావు తక్కువ వేడి కావాలి అనుకుంటే కాలికి మనకు కావాల్సింది పావు తక్కువ ఏడు అంటే 6.75 అని 7 వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి నెక్ వచ్చింది అంటే సాఫ్ట్వేర్లో నెక్ ఉన్నది ఎంత వచ్చింది? 6.5 అంటే 6.25 అని డివైడ్ బై 6.25 అని వేసుకొని క్లిక్ చేస్తాం. చేస్తే 1.07 అని వచ్చింది. ఇంటూ 100 చేస్తే 107 అని వచ్చింది. మనకి వెడల్పు అన్నది 107 పెట్టుకోవాలి. 107 ఎక్కడ పెట్టుకోవాలి? 2 నెంబర్ 2 ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్స్ వై ఉంటుంది. వై మనకి పొడవు సరిపోయింది, పొడవు అవసరం లేదు. ఎక్స్ వెడల్పు మార్చుకునేటప్పుడు ఎక్స్లో మార్చుకుంటాం. ఇక్కడ ఎక్స్లో 107 పెట్టుకోవాలి. అంటే ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్నది 107 వేయాలి. వేసి టిక్ మార్క్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్ ఎలా వస్తుంది అన్నది చూపిస్తున్నానండి. 100లో ఉంటే ఎలా ఉంది, 107లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100 పెట్టినప్పుడు మనకి నెక్ విత్ అనేది తగ్గింది. 107 పెడితే నెక్ విత్ అనేది పెరిగింది. లావుగా ఉన్న వాళ్ళకి మెజర్మెంట్ ప్రకారం చెక్ చేసుకొని బ్రాడ్ అనేది పెట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వాళ్ళకి వస్తుంది. సో మనం కరెక్ట్గా వాళ్ళకి తగ్గట్టు మనం ఎంబ్రాయిడింగ్ అన్నది చేస్తున్నాం కాబట్టి వాళ్ళు స్టిచ్చింగ్ కూడా ఆ విధంగా చేస్తారు మెజర్మెంట్ ప్రకారం. సో ఇలా వెడల్పు అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది ఉంటుంది. మనం ఈ విధంగా చేసి ఇచ్చాము అనుకుంటే నెక్స్ట్ టైం కస్టమర్ అన్నది రిపీట్ అవుతారు. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కస్టమర్ కావాల్సింది ఎంత కావాలి? పావు తక్కువ 7 కావాలి. ఒకసారి మళ్ళీ ట్రేస్ చేసుకుంటాం. ఇక్కడ నెంబర్ మార్చుకున్నాం 107 అని ఎక్స్లో. మళ్ళీ మనకి పావు తక్కువ 7 వచ్చిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేస్తుంది, కానీ మనం చెక్ చేసుకోవడం వల్ల కొంచెం అటు ఇటు అయినా సరే మనం నెంబర్ మార్చుకోవచ్చు. తక్కువైనా ఎక్కువైనా నెంబర్ అనేది మార్చుకోవచ్చు. ఎక్స్ వాల్యూలో కరెక్ట్‌గా కస్టమర్ కావాల్సినట్టు బ్రాడ్ అన్నది వేసుకోవచ్చు. అండ్ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశానా? మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. షార్ట్స్‌లో వీడియోస్ చేసి పెడతాను. ఇక్కడ చూడండి, నాకు ఎగ్జాక్ట్‌గా పావు తక్కువ 7 వచ్చేసింది. సో నేను డిజైన్ అన్నది స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు అలా చెక్ చేసుకోండి. పావు తక్కువ 7 వచ్చిందా లేదా అన్నది. నాకైతే వచ్చేసింది. మీరు ఒకసారి మీ బ్లౌజ్ ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం మీ మెజర్మెంట్ వస్తది కదా బ్లౌజు, దాని ప్రకారం ఒకసారి చూడండి. నేను వేసిన క్యాలిక్యులేషన్ అదినా ఓకే అవుతది. సో ఇలా అన్నది స్టార్ట్ చేసుకోండి. మార్కింగ్ వీడియో నేను ఎలా చెప్పాను ఏంటన్నది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మిగతాదంతా కలర్స్ పెట్టుకొని ఇంకా 4లో ఆన్ చేసుకొని స్టార్ట్ చేసేయడమే కదండి. ఇదైతే అందరికీ వచ్చు. నేను వర్క్ అన్నది స్టార్ట్ చేశాను. లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళకి వెళ్తుంది వీడియో. థ్యాంక్ యూ.